షాకింగ్ న్యూస్ వింటున్నాం ఈ మధ్య. రేపిస్టులు బెయిల్ మీద వచ్చేస్తున్నారు, జైలు నుంచి బెయిల్ వచ్చేస్తున్నారు. రివాల్వింగ్ డోర్ పాలసీ కనబడుతుంది. ఇలా వెళ్తున్నారు, అలా వస్తున్నారు. రీసెంట్ గా మనం ఉన్నావ్ కేసు, కుల్దీప్ సింగ్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, ఆయన్ని కూడా ఢిల్లీ హైకోర్టు టెక్నికల్ గ్రౌండ్ మీద బెయిల్ ఇచ్చేశారు. వివరాలు చూద్దాం, ఇంకా చాలా వివరాలు, చాలా షాకింగ్. ఉన్నావ్ కేసు 2017 లో జరిగింది. రేపు అరెస్ట్ చేయలేదు వెంటనే ఈ ఎమ్మెల్యేని. ఆత్మాహుతి ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రొటెస్ట్లు వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. 2018లో అరెస్ట్ చేశారు. 2018లో మీరు చూసారు, రాజస్థాన్ అలహాబాద్ హైకోర్టు కూడా చెప్పింది అరెస్ట్ చేయమని. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, గవర్నమెంట్ అంతా ఈ ఎమ్మెల్యే వీడి గుప్పట్లో ఉంది అని పేర్కొంది. అంత క్లియర్గా స్పష్టం చేసింది. రేప్ విక్టిమ్ ఒక తండ్రిని అరెస్ట్ చేసి పోలీసులు టార్చర్ పెట్టి అక్కడే చంపేశారు. కస్టడియల్ డెత్. అక్కడ ట్రయల్ కోర్ట్స్లో చాలా సమస్యలు ఉన్నాయని అపీల్ చేస్తే సుప్రీంకోర్టు ఈ కేసుని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసింది. ఢిల్లీ ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు ఢిల్లీ ఈ రకంగా హైకోర్టు బెయిల్ ఇచ్చేస్తుంది. టెక్నికల్ గ్రౌండ్స్. 2020లో హత్రాస్ కేసు మనం చూసాం. 19 ఏళ్ళ దళిత అమ్మాయిని తన నైబర్స్ 4 అప్పర్ కాస్ట్ వాళ్ళు రేప్ చేశారు. చనిపోయేటప్పుడు వాంగ్మూలనం ఇచ్చింది మెజిస్ట్రేట్కి. ఈ 4 పేర్లు చెప్పి ఒక్కరిని అరెస్ట్ చేశారు, 3 వదిలేశారు. ఇంకా ఆసారాం బాపు కేసు. ఆసారాం బాబా పెద్ద పొలిటికల్ బాబా. ఇప్పుడు ఉన్న మినిస్టర్స్ అందరూ, మినిస్టర్లు కాదు, ప్రతి వాడు పెద్ద టాప్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళంతా ఆయన శిష్యులే. ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న వాళ్ళే. ఆయన పైన కూడా కేసులు ఉన్నాయి, వరుసగా చాలా కేసులు ఉన్నాయి. ఎన్నో శిష్యురాల్ని ఆయన రేప్ చేశాడు. 2 సిస్టర్స్ని ఆయన కొడుకు రేప్ చేశాడు. ఇంకో మైనర్ అమ్మాయిని రాజస్థాన్లో ఆశ్రమంలో రేప్ చేశారు. ఇలా ఆయన పైన కేసులు ఉన్నాయి, రేపుల కేసెస్. 2023లో గాంధీనగర్ హైకోర్టు ఏమో ఆయన్ని యావత్ శిక్ష విధించింది. ఎంత దారుణం అంటే, ఆయన కుక్కు అఖిల్ గుప్తా, ఆయన విట్నెస్ గా ఉంటే ఆయనే చంపేశారు. అంటే న్యాయ వ్యవస్థలో రేపిస్టులు కాదు ప్రాబ్లం, రేపు గురయ్యేల వాళ్ళు, న్యాయం అడిగే వాళ్ళకి ప్రాబ్లం. ఈరోజు ఇండియాలో సుప్రీం కోర్టు ద్వారా ఆయనకి మల్టిపుల్ బెయిల్స్ వచ్చాయి. మెడికల్ గ్రౌండ్స్. మనం ఫాదర్ స్టాన్ స్వామి గురించి విన్నాం. ఒరిస్సాలో ఆదివాసీల్లో పనిచేశారు, ట్రైబల్ యాక్టివిస్ట్. చాలా వాళ్ళ ఫ్యామిలీ అంతా మొత్తం సాక్రిఫైస్ చేశారు లైఫ్ ని ట్రైబల్స్ లో పనిచేయడం. ఆయన పైన ఒక తప్పుడు కేసు వేసి మొత్తానికి జైల్లో వెళ్ళి, సుప్రీం కోర్టులో ఆయన పార్కిన్సన్ డిసీజ్ ఉంది, చేతిలో గ్లాస్ పట్టుకోలేకపోతున్నారు. ఆయన అప్పీల్ పెట్టాడు జైలు అధికారులకి, స్ట్రా ఇవ్వండి, నేను గ్లాస్లో స్ట్రా ఇస్తే నీళ్ళు తాగుతానని. అది రిజెక్ట్ చేశారు. కోర్టులో కూడా చర్చ జరిగితే కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆయన మెడికల్ గ్రౌండ్స్ లో రిలీజ్ కాలేదు. చాలా సీరియస్ అయితే అప్పుడు రిలీజ్ చేశారు మెడికల్ గ్రౌండ్ లో. మెడికల్ గ్రౌండ్ లో రిలీజ్ అయితే కస్టడియల్లోనే ఆయన చనిపోయారు, హాస్పిటల్లోనే చనిపోయారు. అంటే ఎన్నో సంవత్సరాలు మెడికల్ గ్రౌండ్ లో, రియల్ మెడికల్ గ్రౌండ్ లో ఉంటే ఆయన్ని ఆదివాసీల కోసం ఫైట్ చేస్తే ఆయన జైలు. ఈ ఆసారాం బాబు రేప్ చేస్తూ పోతే ఆయనకేమో బెయిల్, మల్టిపుల్ టైమ్స్ బెయిల్, రివాల్వింగ్ డోర్. వీళ్ళందరికీ జైలు ఒక పెద్ద ఫార్మ్ రిసార్ట్స్ లాగా ఉన్నట్టుంది. ఇట్లా వెళ్తారు, ఇట్లా వచ్చేస్తుంటారు. ఇంకో మనకు తెలుసు, డేరా బాబా హర్యానా, గుర్మీత్ రామ్ రహీం అంటారు ఆయన్ని. ఆయన కూడా 2017లో 2 శిశురాల్ని రేప్ చేసినట్టు ఆరోపణలు, దానిపైన ఆయన యావజ్జీవ శిక్ష విధించారు. ఇప్పుడు ఆయనకి హర్యానా గవర్నమెంట్ గుడ్ కండక్ట్ మీద ప్యారోల్, 40 రోజులు ప్యారోల్ ఇచ్చింది. అలా ఆయన చాలా మల్టిపుల్ సార్లు 14 టైమ్స్ ఆయన జైలు నుంచి రావడం, బయట రావడం. మన లోక్సభ ఎలక్షన్ టైంలో కూడా ఆయన బయట వచ్చాడు, అంటే ఎలక్షన్లో పనిచేయడానికి. అంటే రేపిస్టులకి ఎంత స్వాగతం, అంటే ఎంత ఇది. మనం ఇంకా బిక్నీస్ బాను కేసు అందరు తెలుసు. 2002 గుజరాత్ అల్లర్లలో బిక్నీస్ బాను అనే అమ్మాయిని, ఈ అల్లర్లలో 11 మంది గ్యాంగ్ రేప్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత అక్కడ ఆమెని గుజరాత్ హైకోర్టు యావజ్జీవ శిక్ష ఇచ్చిన తర్వాత ఈ మధ్య మనం చూసాం 1-2 years బ్యాక్ గుజరాత్ హైకోర్టు, గుజరాత్ గవర్నమెంట్ రెమిషన్ అండ్ రిలీజ్ అని డిసైడ్ చేసింది. రెమిషన్ అంటే అయిపోయింది, శిక్ష అక్కర్లేదు, అంతా తగ్గించి ఇది రిలీజ్ చేస్తున్నట్టు చెప్తే కోర్టు కూడా అంగీకరించి రిలీజ్ చేసేసారు. వాళ్ళు బయట రాగానే రెడ్ కార్పెట్ వెల్కమ్, టపాకాయలు కాల్చడం, సెలబ్రేషన్స్ చేయడం ఊరంతా. ఏంటండి, ఏం సంస్కృతి అండి మన దగ్గర? రేపిస్టులు బయట వస్తే వాళ్ళు సెలబ్రేషన్ అంట. ఇది మళ్ళీ బిగ్నెస్ బాను ఆమె ఇంకా ఉంది, షీస్ అలైవ్. వాళ్ళంతా మళ్ళీ కోర్టుకు వెళ్తే, సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే, సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న రెమిషన్ అన్యాయం, ఇది క్యాన్సల్, ఇది అని
మొత్తానికి మళ్ళీ వాళ్ళు జైల్లో పంపించారు. ఇది పరిస్థితి. కానీ ఇక్కడ మనం చూస్తాం, కొన్ని జడ్జిలేమో కరెక్ట్గా డీల్ చేస్తుంటారు, మరి కొన్ని జడ్జిల ఆధ్వర్యంలో జడ్జిమెంట్స్ ఇలా వస్తున్నాయి. ఖాలిద్ అన్సారీ మనకు తెలుసు, జేఎన్యూ స్టూడెంట్, 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారు. ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు, ఏం ఛార్జెస్ లేదు. ఏమంటే వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. 5 years నుంచి జైలు, ఛార్జెస్ లేదు, నో బెయిల్. సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వట్లేదు. సోనం వాంగ్చుక్, లదాఖ్ నాయకుడు, మ్యాగ్సెసే అవార్డు విన్నర్, పెద్ద సైంటిస్ట్, ప్రొఫెసర్, మేధావి, ఆర్మీకి ప్రజలకి చాలా పనిచేసిన మనిషి. లదాఖ్లో అసలు న్యాయం కల్పించాలి, 6th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అందరికి హక్కులు ఇవ్వండి, పరిపాలన హక్కు ఇవ్వండి అని అడిగి దానిపైన సుదీర్ఘంగా పోరాటం చేస్తే, పీస్ఫుల్గా పోరాటాలు చేస్తే ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు జోధ్పూర్లో పెట్టి ఆయన్ని రిలీజ్ చేయట్లేదు. చాలా కండిషన్స్ ఇస్తున్నారు. ఆయన ఫ్యామిలీ కలవాలా వద్దా, ఫ్యామిలీని కలవటానికి కూడా సుప్రీంకోర్టులో ఇప్పుడు కండిషన్స్, ఏదో అంటే ఫ్యామిలీని కూడా కలవనీయట్లేదు. మరి ఆయన రికార్డ్స్ ఏం ఛార్జెస్ ఉన్నారు, మీ ఛార్జెస్ ఏంటి మాకు ఇవ్వండి అంటున్నారు. నీ పైన దేశద్రోహి ఛార్జెస్ వేశారు, NIA కింద దేశద్రోహి ఛార్జెస్ ఇస్తే అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇవ్వట్లేదు. ఛార్జెస్ ఏంటి అంటే దేనికి అరెస్ట్ చేశారు ఆయన? అంటే ఇది ఏం తీరు, న్యాయ వ్యవస్థ తీరు? చాలా షాకింగ్ కదా. రేపిస్టులు, మర్డర్ చేసేవాళ్ళు వీళ్ళంతా బయట రివాల్వింగ్ డోర్ లాగా రావడం పోవడం. మిగతా యాక్టివిస్టులు, కార్యకర్తలు ప్రజల కోసం, ప్రజల సమస్యల్ని ఎత్తి చూపిస్తుంటే, పోరాటం చేస్తుంటే వాళ్ళకి అసలు ఛార్జెస్ లేకుండానే బెయిల్ లేదు, బెయిల్ లేకుండా పూర్తిగా జైలు. అంటే కేసు డిసైడ్, వీళ్ళకేమో యావద్గారాజ శిక్ష విధించడం అయింది, వాళ్ళు బయట ఉన్నారు. వీళ్ళకి అసలు ఛార్జెస్ లేదు, ఏం లేదు, వీళ్ళేమో లోపల ఉన్నారు జైల్లో. న్యాయ వ్యవస్థ ఎటుపోతుంది, దేశం ఎటుపోతుంది? రైట్ యువర్ ఒపీనియన్.